మనం చూసే కాంతి, వినే రేడియో, మనం వాడే వైఫై వీటన్నింటి వెనక ఒకే ఒక్క రహస్య కోడుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం మన ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న ఆ అదృశ్య తరంగాల వెనకున్న కథేంటో చూడబోతున్నాం. మన ప్రయాణం ఈ ఒక్క సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది. అసలు మన చుట్టూ ఉన్న ఈ కాంతి, ఈ రేడియో సిగ్నల్స్ ఇవన్నీ దేంతో తయారయ్యాయి? పదండి, కలిసి ఈ మిస్టరీని ఛేదిద్దాం. మన కథ కోసం మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి, 19వ శతాబ్దానికి. అప్పుడు కొంతమంది మేధావులు ప్రకృతిలోని రెండు అతిపెద్ద శక్తులైన విద్యుత్, అయస్కాంతత్వం వెనకున్న రహస్యాలను ఛేదించి వాటిని శాసించే కొన్ని ప్రాథమిక నియమాలను కనుక్కున్నారు. వీటిని మనం ఓ రకంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ యూనివర్స్కి సోర్స్ కోడ్ అనొచ్చు. ప్రకృతిలోని ఈ రెండు మహాశక్తులు ఎలా ప్రవర్తించాలో చెప్పే 4 ఖచ్చితమైన ఆదేశాలన్నమాట ఇవి. వీటిని చూసి భయపడకండి, మనమిక్కడ లెక్కలు చేయట్లేదు. వీటిని ఒక నిధికి దారితీసే పురాతన మ్యాప్లోని 4 సూచనలుగా అనుకుందాం. ప్రతి సూచన ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం ఎలా పనిచేస్తాయో చెబుతుంది. అసలు మ్యాజిక్ అంతా ఈ 4ంటిని కలిపినప్పుడే మొదలవుతుంది. ఇక్కడే మన కథలో అస్సలైన ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఆ 4 నియమాలను గణితాన్ని ఉపయోగించి కలిపి చూసినప్పుడు అప్పటిదాకా ఎవరూ ఊహించని ఒక అద్భుతమైన విషయం బయటపడింది. దీన్ని ఒక వంటకంలా ఊహించుకోండి. ఈ 4 ప్రాథమిక నియమాలనే మన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. వాటిని సరైన పద్ధతిలో కలిపితే ఒక సరికొత్త, అద్భుతమైన ఫలితం వస్తుందని మ్యాథ్స్ చెప్పింది. ఇదే ఆ అద్భుతమైన ఫలితం, వేవ్ ఈక్వేషన్. దీని మనం విద్యుతయస్కాంత తరంగం యొక్క బర్త్ సర్టిఫికెట్ అనొచ్చు. ఈ సమీకరణం ఉందంటే దాని అర్థం ఒక కొత్త రకమైన తరంగం పుట్టిందని. అంటే దీని అర్థమేంటంటే విద్యుత్, అయస్కాంత క్షేత్రాలు ఊరికే నిశ్శబ్దంగా ఒకచోట ఉండక్కర్లేదు. అవి ఒకదానితో ఒకటి కలిసి అచ్చం నీళ్లల్లో అలలు వచ్చినట్టు అనంతమైన శూన్యంలో కూడా ప్రయాణించగలవు. ఇప్పుడు అసలు సీక్రెట్ రివీల్ అవ్వబోతోంది. ఈ కొత్త తరంగం ప్రయాణిస్తోంది, అంతా బానే ఉంది. కాని అసలు ప్రశ్న, ఎంత స్పీడ్తో? ఈ యొక్క ప్రశ్నకొచ్చిన సమాధానం సైన్స్ చరిత్రనే మార్చేసింది. చూడండి, ఆ కొత్త తరంగం ప్రయాణించేది ఇలాగే అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండూ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా కంపిస్తూ ఎనర్జీని ముందుకు తీసుకెళ్తాయి. అయితే అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. దాని వేగం ఎంత? మొత్తం రహస్యం ఆ ఒక్క నంబర్లోనే దాగుంది. సైంటిస్టులు చాలా ఆసక్తిగా లెక్కలు వేయడం మొదలుపెట్టారు. ఆ 4 ప్రాథమిక నియమాల నుంచే ఈ తరంగం ఎంత వేగంగా ప్రయాణించగలదో మ్యాథ్స్ ఒక ఖచ్చితమైన నంబర్ని ప్రెడిక్ట్ చేసింది. దానికి వాళ్లు సి అని పేరు పెట్టారు. ఆ లెక్కలు చేసి ఆ సి వాల్యూని చూసినప్పుడు సైంటిస్టులకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఎందుకంటే అది వాళ్లు ముందే చూసిన నంబర్. అది అప్పటికే ప్రయోగాలతో కనుక్కున్న కాంతి వేగం. అప్పుడే వాళ్లకు అర్థమైంది ఆ స్టన్నింగ్ నిజం. వాళ్లు కనుక్కున్న ఈ కొత్త తరంగం కాంతిలాంటిది కాదు, అదే కాంతి. రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఎక్స్రేస్ ఇవన్నీ ఒకే ఫ్యామిలీకి చెందినవి. అయితే ఈ తరంగాలు ఊరికే ప్రయాణించడమే కాదు, అవి తమతో పాటు ఎనర్జీని కూడా మోసుకొస్తాయి. ఆలోచించండి, కోట్లాది కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి నుంచి మనకి వేడి ఎలా వస్తోంది? అదంతా ఈ తరంగాల మాయే. ఈ ఎనర్జీ ఫ్లోని పాయింటింగ్ వెక్టర్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక బాణం లాంటిది. ఆ బాణం ఎంత పెద్దగా ఉంటే అంత ఎక్కువ పవర్. అది ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో ఎనర్జీ వెళ్తోందన్నమాట. మన ఫోన్కొచ్చే సిగ్నల్ అయినా, మైక్రోవేవ్లో ఫుడ్ వేడెక్కడమైనా అంతా ఈ ఎనర్జీ ఫ్లో వల్లే జరుగుతుంది. సరే, చివరిగా ఈ తరంగాలకు ఒక ఆకారం కూడా ఉంటుంది. అంటే అవి ఏ డైరెక్షన్లో వైబ్రేట్ అవుతాయనేది. దీన్నే పోలరైజేషన్ అంటాం. ఈ ఒక్క కాన్సెప్ట్ మన మోడర్న్ వైర్లెస్ టెక్నాలజీకి ఒక రకంగా చెప్పాలంటే వెన్నెముక లాంటిది. ఉదాహరణకి లీనియర్ పోలరైజేషన్ తీసుకోండి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీడ్ ఒకే లైన్లో, అంటే పైకి కిందకి లేదా అడ్డంగా మాత్రమే వైబ్రేట్ అవుతుంది. అందుకే గుర్తుందా, పాత రోజుల్లో టీవీ యాంటెనాలను అటూ ఇటూ తిప్పేవారు, కరెక్ట్గా ఆ సిగ్నల్ యాంగిల్కి మ్యాచ్ చేయడానికి. ఈ టేబుల్లో చూడండి, మనం రోజు వాడే టెక్నాలజీలు ఏ పోలరైజేషన్ను వాడతాయో తెలుస్తుంది. ఏఎం రేడియోకి నిలువుగా, అంటే వర్టికల్గా. టీవీ సిగ్నల్స్కి అడ్డంగా, అంటే హారిజాంటల్గా. కానీ జీపీఎస్, ఎఫ్ఎం రేడియో లాంటివి సర్క్యులర్ పోలరైజేషన్ను వాడతాయి. ఎందుకంటే దానివల్ల సిగ్నల్ డిస్టర్బెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల అస్సలు ఉపయోగమేంటో తెలుసా? ఇది చాలా పెద్దది.
ఒకే హైవేలో 2-3 లేన్లు వేసినట్టన్నమాట. ఒకే ఫ్రీక్వెన్సీలో ఒక సిగ్నల్ని నిలువుగా ఇంకోదాన్ని అడ్డంగా పంపొచ్చు. దీనివల్ల మన వైర్లెస్ కెపాసిటీ ఒక్కసారిగా డబుల్ అవుతుంది. ఇప్పుడు మనం వాడుతున్న టెక్నాలజీ అంతా ఈ ప్రిన్సిపుల్ మీదే నడుస్తోంది. సో చూసారా మన ప్రయాణం ఎక్కడ మొదలైందో? ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజంకి సంబంధించిన కేవలం 4 ప్రాథమిక నియమాల్నుంచి ఇప్పుడు మన ప్రపంచాన్ని నడిపిస్తున్న కాంతి, రేడియో, వైర్లెస్ కమ్యూనికేషన్, ఈ మొత్తం విశ్వం ఎలా పుట్టిందో చూశాం. సరే, ఇప్పుడు మీకోసం ఒక ప్రశ్న. మనం చూసే లైట్, మన ఫోన్కొచ్చే వైఫై సిగ్నల్ రెండూ ఒకే జాతికి చెందినవి, రెండూ ఒకే వేగంతో వెళ్తాయి, అన్నీ ఒకే రూల్స్ని ఫాలో అవుతాయి. మరి అలాంటప్పుడు ఒకదాన్ని మనం కళ్లతో చూడగలుగుతున్నాం, ఇంకొకదాన్ని చూడలేకపోతున్నాం. ఎందుకు? అసలా రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? దీని గురించి ఆలోచించండి.